గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేసి తీస్తున్నాను ఈ వీడియోని. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మెథడ్ యూస్ చేసి బిర్యానీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం హోటల్లో తీసుకుంటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది. మీరందరూ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. ఓకే, మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. 1 కిలో చికెన్ తీసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. పచ్చిమిరపకాయల్ని ముక్కలు కోసి ఇలా వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇలా ముక్కలు కోసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా, ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, గరం మసాలా కొంచెం, పసుపు కొంచెం, ధనియాల పొడి కొంచెం, గుడ్డు ఒకటి, కొంచెం నిమ్మకాయ, కొంచెం పెరుగు, కసూరి మేతి కొంచెం. ఈ కసూరి మేతి అనేది ఆప్షనలే, అంటే స్మెల్ బాగుంటుందని వేస్తామన్నమాట. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. అన్నీ ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఈ జ్యూస్ అంతా ప్రతి ముక్కకి పడుతుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ మారాలి, హోటల్ టేస్ట్ రావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీన్ని ఇప్పుడు 1 గంట సేపు మనం అలా పెట్టేయాలి. వేసి 1 గంట సేపు నానబెట్టాలి. అలాగా 1 కేజీ చికెన్ తీసుకున్నందుకు 1 కేజీ బియ్యం. ఈ బియ్యం ఫుల్గా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే హాఫ్ బాస్మతి రైస్, హాఫ్ నార్మల్ మనం రోజు తినే అన్నం రైస్ తీసుకొని ఇవి మిక్స్ చేసుకోవచ్చు. నేను 2 రైస్లు మిక్స్ చేసి వండుతాను, అప్పుడే టేస్ట్ బాగుంటుందనేసి. బాస్మతి రైస్ ఫుల్గా వేసినా కూడా టేస్ట్ అంతగా అనిపించట్లేదు అనేసి ఇలా మిక్స్ చేసి ట్రై చేశాను ఒకసారి. ఇప్పుడు బాగా వచ్చింది. ఇలా మిక్స్ చేసి వీటిల్ని కూడా మనం చికెన్తో పాటు ఒక ½ an hour నానబెట్టి పెట్టుకుంటే, అరగంట నానబెట్టాలి. బియ్యాన్ని నానబెట్టేశాను, పెట్టాను. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె మిక్స్ చేసుకోవాలి. నూనె వేడి చేసే తర్వాత కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, పట్ట, జాజి పువ్వు, జాపత్రి, ఇవన్నీ స్టార్ పువ్వు అంటారు కదా, అది ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో.
ఇవి బాగా వేయించుకోవాలి. ఈ స్మెల్ బిర్యానీకి ఎక్కేటట్టు ఉంటుందన్నమాట. గీ వేసేసరికి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఇవి చిటపటలాడినప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు కోసుకోవాలి. ఒక 7-8 ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇవి కొద్దిగా చిటపటలాడాక ఇందులో వేసేయాలి. వేసేసి వీటిని బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇవి తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తే ఇవి తొందరగా వేగుతాయి, కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. కొంచెం ఉప్పు వేస్తే ఇవి కలర్ తొందరగా చేంజ్ అవుతాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వస్తేనే మనకి బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. దీన్ని కొంచెం సేపు ఇలా మూత పెట్టేసి మగ్గనియాలి బాగా. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత తీసి కలుపుతూ ఉంటే కొంచెం తొందరగా కలర్ వస్తాయి. బ్రౌన్ కలర్కి కొంచెం తొందరగా చేంజ్ అవుతాయి. ఇక్కడ మాకు వర్షం పడుతుంది. ఈ క్లైమేట్లో బిర్యానీ తింటే చాలా బాగుంటుందనేసి బిర్యానీ చేస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్లైమేట్లో బిర్యానీ. మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఉల్లిపాయలు ఎలా కలర్ చేంజ్ అయ్యాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్కి. చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇలా బ్రౌన్ వచ్చిన తర్వాతే మనం ముందుగా మసాలా అంతా కలిపి పెట్టేసాం కదా చికెన్. ఈ చికెన్ని దీంట్లోకి వేసేయాలి. ఇలా వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేద్దాం. వేసేద్దాం. ఇలా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం ఉల్లిపాయల్లోకి. ఇంకా దీంట్లో ఇంకేం మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ముందుగానే అన్నీ మిక్స్ చేసేసాం. మసాలా సామాన్లు కానివ్వండి, మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్ చేస్తాం కదా. ఇంకా దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఇలా మిక్స్ చేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఉంచి ఇలా మిక్స్ చేసేస్తే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక్కటే ఒక విజిల్. ఇంకా దీంట్లో నీళ్లు దీంట్లోనే ఉంటాయి. ఇంక నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మనం పెరుగు ఇవన్నీ కలిపాం కదా, దాంట్లో నుంచి నీళ్లు వస్తాయి ఇందులోనే. ఇది కరెక్ట్గా ఒకటే ఒక విజిల్ పెట్టాలి. ఒక్కటే ఒక విజిల్ పెట్టి ఆఫ్ చేసేసేయండి. కుక్కర్ని ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకున్నాం. ఇలా పెట్టడం వల్ల తొందరగా ఆవిరైపోద్ది. అదే స్టవ్ మీద ఉంటే ఫ్లేమ్ పోవడానికి టైం తీసుకుంటుంది. ఉడికించాం. ఇంకా దీంట్లో నీళ్లు ఉన్నాయి చూసారు కదా. మనము 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాము, అంటే 1 కేజీ లెక్క. దీనికి కేజీకి 2 లెక్కన ఇది తీసుకోవాలి, ఏంటి నీళ్లు. అందుకని 2 గ్లాసులు దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం 6 గ్లాసులు వేసుకున్నాం. 6 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. 6 గ్లాసులు నీళ్ళు వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయేమో చూసుకొని మనకి ఏమైనా ఎక్స్ట్రా పడుతుంది అంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. నీళ్ళు బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఉడికిన తర్వాత మనం బియ్యం వేసేసుకుంటాం. దాంట్లో నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి. దీనిలోకి మనం రైస్ యాడ్ చేసుకున్నాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి నీళ్లు తీసేసి ఓన్లీ రైస్ మాత్రం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇలాగా
మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. ఇంకా నాకైతే ఈ కారం సరిపోయింది. ఎక్కువగా తినే వాళ్ళకైతే సరిపోదు. నేను మా పిల్లలకి కారం తక్కువగా అలవాటు, అందుకని కొంచెం తక్కువ వేసాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోవాలి, లాస్ట్లో వేసుకోవడానికి. ఇలా కలిసాక మూత పెట్టేసి 2 విజిల్స్కి పెట్టాలి. అలాగా 2 విజిల్స్ వచ్చాక దీన్ని చేసి మనం బిర్యానీ చూద్దాం. ఓకే. కూడా వచ్చేసింది. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ దింపేసుకొని ఫ్లేమ్ పోయిన తర్వాత బిర్యానీ రెడీ అయింది. ఓపెన్ చేద్దాం, చూద్దాం. వావ్, చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫ్రీగా రావాలి అనుకుంటే దీన్ని మనం ఇలా కొద్దిగా ఫ్రీ చేసి ఒక బౌల్లోకి ఇలా వేసుకుంటే, ఇలా బౌల్లోకి వేసుకొని కొద్ది ఫ్రీ చేసుకున్నామంటే రైస్ బాగా ఫ్రీగా అయిపోతుంది. మనం సర్వ్ చేసినప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడు తిన్నా కూడా ఇంత ఫ్రీగానే ఉంటుంది, ముద్ద అవ్వదు రైస్. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత ఎమ్మీగా ఉందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్ కూడా ఇది. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా దీన్ని చూసి ఇమీడియట్గా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కూడా మన దగ్గర ఉండేవే యూస్ చేసేవి. బయట నుంచి తెచ్చుకునే బిర్యానీ కన్నా ఆ టేస్ట్ మనం తీసుకురావాలని చెప్పేసి ఈ బిర్యానీని మీకోసం అనేసి ప్రజెంట్ చేస్తున్నాను.